ఎల్నినో హెచ్చరికల దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం దృష్టి సారించింది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే ఖరీఫ్లో ఎలాంటి పంటలు వేయాలనే అంశాలపై గుంటూరులోని యూనివర్సిటీ ప్రాంగణంలో కార్యశాల నిర్వహించారు. యూనివర్సిటీ అధికారులు, వాతావరణ శాస్త్రవేత్తలు, వ్యవసాయ సంస్థలకు చెందిన నిపుణులు ఈ కార్యశాలలో పాల్గొన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి, పంటల దిగుబడులపై ఎల్నినో ప్రభావం తగ్గించేందుకు విస్తృతంగా చర్చిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలు వేయాలి లేదా పంటలు వేయాల్సిన సమయము, అలాగే ఏ పంటలు వేయాలి, అలాగే మొత్తం మీద ఈ వర్షపాత ప్రభావం ఎక్కువగా ఉండే సందర్భాల్లో వరి విస్తీర్ణం కూడా కొంతమేర తగ్గించినా నష్టం లేదు. కాబట్టి దానికి ప్రత్యామ్నాయ పంటలు ఏం వేయాలి, విలువ ఆధారిత పంటలు ఏం వేసుకోవాలి, ఈ విధంగా కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో మిల్లెట్స్ కూడా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇదంతని కూడా ఒక సమగ్ర కార్యాచరణ చేయటాకే వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆచార్య ఇంజనీరింగ్ గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఈ కంటింజెన్సీస్, క్రాప్ ప్లాన్స్, అలాగే ఎల్నినో ప్రభావాన్ని చూసి మాకున్నటువంటి అనుభవం మీద ఈ వ్యవసాయ శాఖకి గవర్నమెంట్కి సూచించడం జరుగుద్ది. రైతులని చైతన్యపరిచి వారు సాగు పద్ధతులు మార్చుకొని వాటర్ని సేవ్ చేసుకుంటూ, ఉన్న వాటర్ని జాగ్రత్తగా వాడుకుంటూ, లైఫ్ సేవింగ్ ఇరిగేషన్స్ ఇచ్చుకుంటూ ప్రత్యామ్నాయ పంటలను కూడా ముందుగానే సిద్ధం చేసుకుని వాటికి కావాల్సిన సీడ్ కానీ ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకుని జాగ్రత్తగా ఉండటానికి ప్రణాళిక రచించుకోవడానికి ఇక్కడ చేరడం జరిగింది. ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పంటల్ని ప్రత్యామ్నాయ పంటల్ని ఎన్నుకోవాలి, ఎలా జాగ్రత్తగా పండించుకోవాలి, ఉన్న తక్కువ నీటిని ఎలా చక్కగా వినియోగించుకొని ముందుకు వెళ్ళాలనే ప్రణాళికను అన్నిటి కూడా సిద్ధం చేసి అందరికీ చేరవేసి ఎక్స్టెన్షన్ సిబ్బంది ద్వారా అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరిని కూడా అలర్ట్ చేయడానికి ఈరోజు ఇక్కడ మేము సిద్ధమయ్యాం.